సందర్భంగా ఈరోజు మనము వైఎస్ఆర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక అభివృద్ధి ప్రదాత. అలాగే మన వైఎస్ఆర్ అంటే ఉచిత విద్యుత్ కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కానీ, అలాగే 4% రిజర్వేషన్ కానీ ఇలా ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన్ని గుండెలు పెట్టి పూజించుకుంటున్నారు. బలహీన వర్గాలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ. ఎందుకంటే ఆయన చేసిన ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరూ ఈరోజు చూస్తుంటే లక్షల మంది ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేసుకొని ప్రతి ఒక్కరూ ఇక్కడ హాయి సంతోషాలుగా ఈరోజు ఎక్కడంటే వైఎస్ఆర్ని ప్రతి ఒక్కరు స్మరించుకుంటున్నారు. అలాగే 4% రిజర్వేషన్ ఈరోజు ఎంతో లక్షల మంది ఈరోజు ఇంజనీరింగ్ కానీ 4% రిజర్వేషన్ వల్ల ఎంతోమంది డాక్టర్లు అయ్యారు ఈరోజు. అలాగే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్లు అందరూ ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు వైఎస్ఆర్ విగ్రహానికి పూలలు మాసి ప్రతి ఒక్కరు ఘనంగా ఈరోజు రాజశేఖర్ విగ్రహానికి నివాళులు అర్పించారు ఈరోజు. అలాగే వైఎస్ఆర్ ప్రతి ఒక్క గుండెల్లో ఆయన మర్చిపోని ఒక ఇది వైఎస్ఆర్ ప్రతి ఒక్క గుండెలో ఉన్నారు. ఆయన ఎప్పుడు ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కానీ, అలాగే ఆయన చూసిన సంక్షేమ పథకాలు కానీ ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్థాపించబడిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ పేరు మీద ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన్ని ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతోత్సవ కార్యక్రమాన్ని మన సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పూలమాలలు వేసి ఆయన బొమ్మకి సత్కరించుకున్నాము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రాష్ట్రంలో ప్రజలకి ఎంతో దేవుడితో సమానము. ఎందుకంటే పేద ప్రజలకి విద్యని, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళు వేటికి వాటికి వెనకాడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఎంతో బాగా ఉచితంగా పొందేందుకు ఎంతో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు మన రాష్ట్రంలో పేద ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకొని, ఆయన చేసిన సంస్కరణలను గుర్తు తెచ్చుకొని, ఆయన పేద ప్రజలకి ఎంత మంచి చేశారని గుర్తు తెచ్చుకొని ఎంతో బాధపడుతున్నారు. మేము కూడాను ఆయనకి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకొని ఒక్కసారి ఆయన గుర్తు తెచ్చుకొని ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలోనే నడుస్తూ పేద ప్రజలకు విద్యా వైద్యాన్ని అందుబాటులోకి ఉచితంగా తీసుకొచ్చి ఎంతోమంది చదువుకొని సమాజానికి ఉపయోగపడేటట్లు, ఎంతోమంది ఆరోగ్యానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టకుండా ఉచితంగా వైద్యం అందుకునేటట్లు చేస్తున్నారు.